విజయవాడ కనకదుర్గ ఆలయం తర్వాత అంత ప్రాశస్త్యం ఉన్న నగరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో పెద్దలు, చిన్నలు, విద్యార్థులు తరలివచ్చి పూజలు చేశారన్నారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ పులి నారాయణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, ఇతర అధికారుల బృందం ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా మధ్యాహ్నం పూట చండీ హోమాలు, రాత్రిపూట నవరాత్రి పూజలు అనంతరం సుమారు 3000 మందికి ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం ఆలయం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతిరోజు కూడా సామాన్య భక్తుల విఐపిగా ఇక్కడ మొదటి రోజు నుంచి కూడా బయట నుంచి కూడా బారికేడింగ్, అదేవిధంగా వర్షం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకూడదనే, భక్తులు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఇక్కడ వాటర్ ప్రూఫ్ పద్ధతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శుక్రవారం పర్వదినాన మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అయిన కారణంగా ఇక్కడ సామూహికంగా ఉచిత సరస్వతీ దేవి పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో ప్రస్తుతం 2500 మంది వరకు పాల్గొని ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొని ఉన్నారో వారందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా ఆలయం తరపున కోరుకుంటూ, ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శనానికి తరలి రావాలని మా ఆలయం తరపున భక్తజన కోటికి ఆహ్వానం పలుకుతూ